ఢిల్లీకి పంపేదాంట్లో వీళ్ళకి ఏమైనా పంపిండా? ప్రజలకు తెలిసి ఏమి ఇక్కడే ఇయ్యలే. నేను కేసీఆర్ హెలికాప్టర్లు వేసుకున్నట్టు పోలే, సర్వే ఇష్టాలు వెనకమ్మడి పోలే. కేసీఆర్ వీళ్ళలాగా టైంపాస్కి తిరగలే. ప్రతి క్షణాన్ని తెలంగాణ అభివృద్ధి కొరకు ఉపయోగించిండు, ప్రతి నిమిషాన్ని, ప్రతి క్షణాన్ని. కాబట్టి గంత అద్భుతమైన పంట పండించిండు. ప్రపంచం, భారతదేశంలో నెంబర్ 1 చేసిండు తెలంగాణను. చివరిలో ఉన్నదాన్ని తీసుకొచ్చి నెంబర్ 1 చేసిండు అన్ని రంగాలలో. కానీ ప్రాజెక్టులు పూర్తి చేసిండు. 1 కోటి ఎకరాల నుంచి 2.5 కోట్ల తీసుకొచ్చిండు వ్యవసాయం భూమిని. వాస్తవానికి దురదృష్టం ఏంటంటే ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు నేను నల్గొండ నుంచి వస్తుంటే కూడా మళ్ళీ భారీ వర్షం ఉంది. ఆడు చూస్తేనే బాధ కలుగుతుంది రైతుల్ని. ఎక్కడికి వెళ్ళినా, ఏ కొనుగోలు కేంద్రంలో చూసినా మొలకెత్తని రాశి లేదు, ధాన్యం రాశి. ఒక్కొక్క రైతు 45 రోజుల నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. 45, 40, నెల, 25, 20, 10, 15 రోజుల నుంచి పెట్టుకున్నామని చెప్పి చెప్తున్నారు ఒకరొకరు. పాపం ఇంత హృదయ విదారకంగా ఉంది పరిస్థితి. మేమనటం కాదు, యాజ్ మీడియాగా మీరు మీ వాళ్ళని వెళ్ళమనండి ఎక్కడికక్కడ జిల్లాల్లో. ఏ ఊర్లో ఉన్న వాళ్ళని ఆ ఊరి నుంచి తీసి పంపమని చెప్పండి. ఒక్కటంటే ఒక్క ధాన్యం రాశి సమయానికి తీసుకుపోక. మేము వర్షాలు రావడాన్ని ఇంకో దానికి మేము ప్రభుత్వం తప్పట్టడం లేదు, మేము బాధ్యతాయుతంగానే ఉన్నాం. కానీ కనీసం వచ్చిన ధాన్యాన్ని సకాలంలో కనుక తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నల్లగొండ జిల్లా కేంద్రం, రాష్ట్రంలోనే అతి పెద్ద పవర్ పర్చేజ్ సెంటరు ఆర్జాల బావి సెంటర్ అని. 2.5 లక్షల క్వింటాల ధాన్యం అక్కడి నుంచి ప్రతిసారి తీసుకుంటారు. ఆ సెంటర్లో 45 రోజుల క్రితం తీసుకొచ్చి పోసింది ఒక మహిళా రైతు, ఇప్పటివరకు ఎత్తలే. ఏంటిది? సన్నధాన్యానికి ఇంకా మేము గైడ్లైన్స్ ఇవ్వలేదు, మేము ఎత్తమని మాట్లాడుతున్నారు. సన్నధాన్యం ఇక్కడనే కొంటాం తెమ్మంటే తీసుకొచ్చింది ఆమె వేరే ప్లేస్ నుంచి, తెచ్చి పోసుకుంది 45 రోజుల నుంచి. ఇంకా మా గైడ్లైన్స్ రాలేదు అని చెప్పి కొంటలేమని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక పథకం ప్రకారమే రైతుల్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తేకుండా వాళ్ళని నిరాశపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు బలవంతంగా ప్రైవేట్గా అమ్ముకోవడానికి కావాల్సిన ఒత్తిడి చేస్తున్నారు. ఒక పథకం ప్రకారమే ఇవాళ 1600-1700 కూడా మిల్లులలో పోసేవలసిన దుస్థితి వచ్చింది రైతాంగానికి. మీరు ఎవరైనా సరే, ఏ టీవీ ఛానల్ మిత్రులైనా, ఏ పేపర్ మిత్రులైనా సర్వే చేయండి, మీరే పోయి మాట్లాడండి. నేను చేస్తున్న ఆరోపణలు కావు, రైతులు చెప్తున్న మాటలు. నేను చేస్తున్నాయి కావు ఇవి ఆరోపణలు. ఇదేదో కుట్ర ప్రకారమే చేస్తున్నారు, పథకం ప్రకారమే చేస్తున్నారు. ఎందుకంటే పోసుకోవడానికి ఇంటికాడ ఘర్షణలు లేవు గతంలో లాగా. ఇక్కడికి వస్తే ఆల్రెడీ వచ్చి నెల క్రితం వచ్చిన వాళ్ళే తడుస్తున్నాయి. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు తడిచినాయి, ఎండినాయి, డిస్కలర్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు గొయ్యబోయే రైతులు ఎవరు కూడా ఎంతన రాని పోషొద్దామడా అని చెప్పి మళ్ళీ 2014 ముందు ఏ పరిస్థితి ఉందో కొనుగోళ్ల విషయంలో, వ్యవసాయ విషయంలో, అవే పరిస్థితులు మళ్ళీ తిరిగి పునరావృతం అవుతున్నాయి. దళారీల చేతుల బతుకైతుంది రైతులది. వాళ్ళ మళ్ళీ వాడు ఎంత ఇస్తే అంతకు తీసుకుంటేనే చాలు, కొంటే చాలు నాదన్న ఒక దీన స్థితికి రైతు పడిపోతున్నాడు. ఆ పరిస్థితి సృష్టిస్తుంది ప్రభుత్వమే. ఇది కేవలం మిల్లర్లు, దళారీల దగ్గర డబ్బులు తీసుకొని రైతుల్ని కషాయ వల్లలాగా వాళ్ళకి అప్పచెప్పినరు. ఇది జరుగుతున్న వాస్తవం. పత్తిది అదే పరిస్థితి, వరి ధాన్యంది అదే పరిస్థితి. పత్తి మిల్లులు అయితే రేపు నుంచి బందే పెడుతున్నామని చెప్పాను. ఒక దిక్కు కళాశాలలు బంద్, ప్రైవేట్ కళాశాలలు బంద్. వాళ్ళ జీవితాలు ఏందో అర్థం కావట్లేదు. పిల్లలు పరీక్షలు, ఒక దిక్కు పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇంకొక వైపు రైతుల పరిస్థితి ఇంత దీనంగా ఉంది.
వీళ్ళు హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టుకుంటా గాలి మాటలు మాట్లాడుతున్నారు. గాలి మోటార్లలో తిరుగుడు, గాలి మాటలు మాట్లాడు. ఇంకా 2 ఏళ్ళైనా ఓ బాధ్యత లేకుండా. ఎవడికి పట్టింపు లేదు. మిల్లర్ని పిలిచి మాట్లాడినోడు లేడు. ఎందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎందుకు లిఫ్ట్ కావట్లేదో అడిగిన మంత్రి లేడు. ఇప్పటి వరకు ఏ జిల్లాలో ఒక్కడు రివ్యూ చేసిన వాడు లేడు. కాలేజీ యజమానులను పిలిచి మాట్లాడినోడు లేడు. గాలికి నడుస్తుంది రాష్ట్రం. ముఖ్యమంత్రి ఢిల్లీలో, మిగతా మంత్రులు జల్సాల్లో. పాపం ఇప్పటికీ 150 మందిని పొట్టన పెట్టుకున్నాడు విద్యాశాఖ మంత్రి. పసిపిల్లల్ని గురుకుల పాఠశాలల పేరు మీద తీసుకుపోయి. వాస్తవానికి పూర్తి ప్రభుత్వ బాధ్యత. మన సంరక్షణలోకి వచ్చిందన్నప్పుడు పూర్తి బాధ్యత మనది. ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఏదన్నా జరిగితే వేరు. విషాహారం పెట్టి చంపిన దుర్మార్గంగా. ఇంత నీచమైన ఆలోచనలు ఉండే ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేము మనం. ఇంత నెగ్లెక్ట్గా, ఇంత కేర్లెస్గా నవి పోదురుగాక నాకేటి అన్న పద్ధతుల్లో నడుపుతున్నారు పరిపాలన. ఎప్పుడు చూసినా కమిషన్ల పంచాయతీ, కమిషన్ల దందాలు, మంత్రుల మధ్యన పంచాయతీలు తప్ప మంత్రులకు, ముఖ్యమంత్రికి మంత్రులకు పంచాయతీలు తప్ప ఇంకొక పనే కనపడడం లేదు. చేస్తున్నది ఏదైనా ఒక డిపార్ట్మెంట్ పని అని అంటే కేవలం ఒకే ఒక్క పోలీస్ డిపార్ట్మెంటు, అది కూడా పూర్తి నిబంధనలకు వ్యతిరేకంగా, చట్టాలకు అతీతంగా, చట్టాలను లెక్క పెట్టకుండా, చట్టాలను చేతిలోకి తీసుకొని ఇట్లాంటి ఏమైనా ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో కేసులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు, లేదా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపైన కేసులు. ఒక్క దాంట్లోనే అభివృద్ధి ఉంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 ఏళ్ల నుంచి. నేను చెప్పలేదు, పోలీస్ కమిషనర్లే ప్రకటించారు. ఏం అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అంటే 50% క్రైమ్ అభివృద్ధి చెందింది. కేసులు, క్రైమ్ పెరిగింది, కేసులు పెరిగినాయి. ఫాల్స్